అబ్బబ్బబ్బా, ఏం అదృష్టం రానిది. మా రోజుల్లో ఈ సోషల్ మీడియా ఉంటే భలే ఉండేదిరా. ఆ మిగతా కథ కూడా చెప్పరా. హాయ్ బేబీ. రా బేబీ వెళ్దాం. కుక్కల్లా ఇద్దరం కొట్టుకుంటూ ఉంటే నీ కళ్ళు కనిపించడం లేదా? నువ్వెవరు? నేనెవరో నా బేబీనే అడగండి. మనం కమిట్ అయ్యామని చెప్పు బేబీ. బేబీ, ఇది బేబీ మూవీలో బేబీ లాంటిది. దీన్ని అస్సలు నమ్మకు. నువ్వు ఫోన్ గర్ల్, నువ్వు ఫోటో గర్ల్, బట్ ఈ విందు బేబీ గర్ల్. ఓ బేబీ గర్ల్ అంటే ఇదా? ఆపరా, ఇంత ఫాస్ట్గా ఉన్నారేంట్రా? సార్ నేనేం చేయలేదు సార్. ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు సార్. మ్యాచ్ ఆడుకుంటానే కప్పు గెలిచావరా? సార్ మొత్తం కథ చూశాక అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వండి. భగవంతుడా, నాకే ఎందుకయ్యా ఇట్లా ఎత్తున్నావు? నాకంటే వాడికేం ఎక్కువ, వాడికంటే నాకేం తక్కువ? రంగు, రుచి, వాసన అన్నిట్లో నాకే ఎక్కువే. అయినా ఒక్క పాపతో కూడా చుమ్మా లేదు. ఆంటీకి రెంట్ నేను కడితే లడ్డులు వాడికి దక్కాయి. ఆంటీతో ఆరంభిస్తే పోనీలే అనుకున్నా. పార్కింగ్ దగ్గర పాప అడిగిందని జాలి పడితే నన్ను పరిగెత్తిచ్చారు కదా దేవుడా. అయినా పర్వాలేదని ఇంకో పాప దగ్గర తీసుకొస్తే ఈ కొత్త పాప ఎవరు దేవుడా? వీడికి నేను కోచ్ అనుకుంటే వీడు ఆల్రెడీ ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ దేవుడా. ఏదేమైనా నేనాగలేను. ఈ కార్యానికి సృష్టికర్తను నేనే, ఈ కార్యాన్ని ముగించేది కూడా నేనే. ఎవరికి వినపడలేదు కదా? అయినా ఎవరికి వినపడిద్ది? నువ్వెందుకు బాధపడుతున్నావురా? నేను బాధపడాలే. ఒకరితో ముద్దులు, ఒకరితో హగ్గులు, ఇంకొకరితో నా నోటితో నేను చెప్పలేను. చేసిందంత చేసి నల్లిలా కూర్చున్నావు, నల్లి నాయాల. బావా 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 అంటూ ఇంతమంది సిస్టమ్ తీసుకొచ్చావు గారా. ఇది ఎక్కడ తగిలింది బావా? ఫేస్బుక్ బావా. మరి ఆ రెండేంట్రా? ఇన్స్టాగ్రామ్ బావా. ఇంకెక్కడెక్కడికి వెళ్ళిందిరా వీడియో? యూట్యూబ్, వాట్సాప్, షేర్ చాట్, మోజో, స్నాప్చాట్. ఆపరా, నిన్ను కాదురా అడగాల్సింది. సిస్టర్, ఈ కార్యం వెనుక ఉన్న కథ తెలుసుకోవచ్చా? ఓ
రోజు మేము బ్యాక్ వాక్లో కలిసాం. అది పబ్బా తల్లి? కాదు, పార్క్. ఓ, బ్యాక్ వాక్ అంటే వెనక్కి నడవడం. అలా మేము వెనక్కి వెనక్కి నడుస్తూ బ్యాలెన్స్ తప్పాం. బ్యాక్ వాక్కి ఫ్లాష్ బ్యాక్కి అసలు సింకే తెలియట్లేదు. బ్యాక్ డాష్ అయినప్పుడు మళ్ళీ మేము తిరిగితే బ్యాక్ టు బ్యాక్ అయ్యి అలా కంట్రోల్ తప్పాం. బ్యాక్ టు బ్యాక్ అయితే ఈ కథ ముందుకెలా వెళ్తుంది? ఈ కథలో నేనే కాలు పెట్టి ముందుకు నడిపిస్తా. జరగండ్రా, జరగమంటే నా దగ్గర కాదురా, ఒక్క అడిగియండ్రా. అమ్మాయి ముందడిగేస్తే నువ్వు వెనక అడిగేస్తావేంట్రా? అందుకే మన మొగ జాతి వెనుకబడిపోయింది. వెనుకబడిన మొగ జాతిని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. జరగండి. బ్యాకు ఉంటే కాదురా, ఫ్రంట్ కలిస్తేనే ఆ కార్యం. ఓ, ఇంకొంచెం జరగండి, ఇంకొంచెం జరగండి, ఇంకొంచెం, ఓ ఇంకొంచెం. ఆడియన్స్ కి ఇప్పటికే అర్థమైపోయింటది. సెన్సర్ కట్. అందుకే కదా నేను మీ ఫ్లాష్ బ్యాక్ లోకి వచ్చింది. బేబీ నావాడు, బేబీ నావాడు, 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 బేబీ నావాడు, బేబీ నావాడు, నావాడు, బేబీ నావాడు, 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 బేబీ నావాడు, నావాడు, బేబీ నావాడు, బేబీ నావాడు, బేబీ నావాడు. ఈ సమస్యని పరిష్కరించే ఏకైక మేధావి నేనే. బేబీ నావాడు, బేబీ నావాడు, నావాడు, బేబీ నావాడు, అబ్బల్లి, బేబీ నావాడు, బేబీ నావాడు, నావాడు, బేబీ నావాడు, బేబీ నావాడు, నావాడు చెప్తాను, బేబీ నావాడు, అబ్బల్లి, బేబీ నావాడు, బేబీ నావాడు. నువ్వు కూడా వీడి అకౌంటేనా? మళ్ళీ నా ఖాతాలో ఇంకో సిస్టమ్ వేసాడే. ఫోన్ కాల్ వచ్చింది, బైక్ కాల్ వచ్చింది, బేబీ కాల్ కూడా వచ్చింది. ఇంతకీ నువ్వెవరు?
నువ్వు తక్కువ కదరా. ఇంతకు నీ ఏ.com marriage.com ఏ.com marriage.com అయినా మా వాడు 5 ముళ్ళు ఎప్పుడేసాడమ్మా? ఐదేంటి 2 కదా వేసింది. దొంగ దొరికిపోయావు. పెళ్ళంటే 3 ముళ్ళు ఎత్తర నేను చాలా సినిమాలు చూసిన. వీడేంటబ్బా 2 ముళ్ళు వేసిండు? బావా నేను పక్కన లేకపోతే వీడు ఏ పని చక్కగా చేయలేడు. అయినా వీడు 2 ముళ్ళు ఎందుకు వేసాడో ఫ్లాష్ బ్యాక్ చూస్తే పోలా. చీ ఇంత బరి తెగించారేంట్రా మరీ డబ్బుల కోసం? మరి ఆ పెళ్లి కథ ఏంట్రా?